జూబ్లీహిల్స్ ఎన్నికలపై కేసీఆర్ ఫోకస్ పెంచారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కూడా కీలక భేటీ నిర్వహించారు. ఇక బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో చర్చించారు. ఇక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై వారందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే ఎన్నికల ప్రచార రథసారథుల లిస్టు కూడా రిలీజ్ చేశారు. మొత్తం 40 మంది మెంబర్స్తో కూడిన ఒక లిస్టును కూడా రిలీజ్ చేశారు. ఇక ప్రచార ఎజెండాతో పాటు సమావేశాలు, ర్యాలీల నిర్వహణపై కూడా కీలక సూచనలు అందించారు వాళ్ళందరికీ కూడా. ఇక ప్రచారానికి కేవలం 15 రోజుల వ్యవధే ఉంది. ప్రచారం చివరి రోజు రోడ్ షోలో కేసీఆర్ పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కేసీఆర్ స్వయంగా చెప్పారు తాను పాల్గొంటాను అని చెప్పి ప్రచారంలో కూడా గెలుపు గురించి బాధపడొద్దు అంటూ కూడా సునీతకి మాట ఇచ్చారు. కాబట్టి ఇక మాగంటి సునీతకి ఇచ్చిన మాట ప్రకారం కూడా ఆయన చివరి రోజు ప్రచారంలో పాల్గొంటారని ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇక జూబ్లీహిల్స్ ఎన్నికల మీద ఇప్పుడు కేసీఆర్ ఫోకస్ చేసి ఎవరైతే 40 మెంబర్స్ని కూడా లిస్టు రిలీజ్ చేశారో ఆ 40 మెంబర్స్ని కూడా పిలిచి ఎవరెవరు ఎక్కడ ప్రచారం నిర్వహించాలి, సభలు, వాటిలో మాట్లాడాల్సిన మాటలు, వీటన్నిటి మీద కూడా కీలక సూచనలు చేశారు. ఈ ఉప ఎన్నికల మీద మొత్తం కూడా అందరూ కలిసి కూడా చర్చించారు. ముఖ్యంగా వ్యూహాలు, అనుసరించాల్సిన వ్యూహాల మీద కేసీఆర్ వ్యూహాలు రచించడంలో కూడా దిట్ట. ఇంకా అలాంటిది కేసీఆర్ ఎలాంటి వ్యూహాలు చేయాలి వీటిలో అని కూడా దిశానిర్దేశం చేశారు. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కూడా బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని సొంతం చేసుకోవటానికి మరలా కూడా ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకనే ఉన్నటువంటి సీనియర్ లీడర్స్ని వీళ్ళందరినీ కూడా 40 మెంబర్స్తో కూడా ఇప్పుడు ఒక లిస్టును రిలీజ్ చేసింది. వీళ్ళందరూ కూడా ప్రచారం నిర్వహించనున్నారు, క్యాంపెయినింగ్ చేయనున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో ఇంకా ప్రచార ఎజెండాతో పాటు సమావేశాలు, ర్యాలీలు, వీటి మీద కూడా నిర్వహణ మీద కీలకమైన సూచనలు అందించారు కేసీఆర్. మరి ఈ చర్చల్లో ఈ 40 మందితో ఏం చర్చించారు ఏంటి అనే అంశాలను కూడా మా ప్రతినిధి సాయిని అడిగి తెలుసుకుందాం. సాయి, ఈ చర్చలో ఏవేవి వ్యూహాలు, వీటన్నిటి మీద కూడా చర్చ ఏ విధంగా కొనసాగింది, కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? అయితే ఈ రోజు కేసీఆర్ గారు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కీలక సమావేశం అయితే ఏర్పాటు చేశారు. అయితే ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో వాళ్ళని మాత్రం సమావేశానికి ఏర్పాటు చేసి వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై సమావేశమైనారు కూడా కేసీఆర్. ఎన్నికల్లో ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడెప్పుడు ఏం చేయాలి, ఏం మాట్లాడాలి, మనం చేసే అభివృద్ధి గురించి కూడా చెప్పండి జనాలకి అని చెప్పి కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది కేసీఆర్. అయితే ఎందుకో ఈ అర్జెంట్ సమావేశం అని కూడా చాలా మంది అనుకుంటున్నారు. అయితే క్లియర్ గా కేసీఆర్ ఆదేశాలు అయితే ఇచ్చినట్లు తెలుస్తా ఉంది. ఎవరు ఎలా పనిచేయాలో అన్నది అయితే ముఖ్య నాయకులతో మాత్రం సమావేశమై మరి సూచించారు. ఎర్రబల్లి ఫామ్ హౌస్ లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల గురించి జోరుగా సాగుతుంది. అయితే ఈ విజయం మన బీఆర్ఎస్ పార్టీకే కావాలంటూ స్పష్టం కూడా చేశారు. అంటే ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారు 3 సార్లు హ్యాట్రిక్ కొట్టారు. ఈసారి 4వ సారి కూడా ఖచ్చితంగా ఈయనే గెలవాలి అంటూ కూడా సూచనలు అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఈసారి నేనే రంగంలోకి దిగుతాను, అవసరం అయితే మీరు మీ పనులు మాత్రం చేయండి, నా అవసరం వచ్చినప్పుడు నేను మీ దగ్గరకు వచ్చి నేను ప్రచారం అయితే సాగిస్తానంటూ కూడా కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. అయితే సాయి, ఈసారి ఈ ఉప ఎన్నికకు కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి ప్రచారం చేస్తారా చివరి రోజు? మరి ఊహాగానాలు అయితే వినిపిస్తా ఉంది రేణు. అంటే మాగంటి సునీత గారు మాట ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. అయితే మాగంటి గోపీనాథ్ గారు 3 సార్లు గెలిచినప్పటికీ 4వ సారి కూడా ఆయనే రావాలంటూ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఈ జూబ్లీహిల్స్ అనేది ఒక బలం కాబట్టి సో ఖచ్చితంగా నేనే ఈసారి రంగంలో దిగి మరి నేనే ప్రచారం చేస్తానంటూ కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అయితే మాట్లాడుకునే పరిస్థితి అయితే ఉంది రేణు. ఇంకా ఇప్పటికే కూడా ఒక లిస్టును కూడా రిలీజ్ చేసింది. ఇక ఈసారి ఎన్నికల మీద ఏ విధమైన కసరత్తు చేస్తూ ఉన్నారు? సేమ్ గతంలో ఏదైతే ఉప ఎన్నిక జరిగిందో అలాంటి వ్యూహాలనే ఇప్పుడు కూడా అనుసరిస్తూ ఉన్నారా, లేకపోతే దీనికి కొత్త వ్యూహాలను ఏమైనా పన్నారా? అంటే ఇక్కడ ఎవరైతే ఆపోజిట్ క్యాండిడేట్ కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ అయితే ఉన్నాడో ఆయన ఇచ్చిన హామీ మాగంటి గోపీనాథ్ ఇంకా మంచి చేస్తాడు, ఇప్పుడు ప్రభుత్వం రానుంది మంది, సో మాగంటి సునీతని ఎన్నుకుంటే ఇంకా మంచి జరుగుతాయి, పథకాలు వస్తాయి, రోడ్లు బాగుంటాయి అని కూడా హామీలు ఇస్తున్నారు. అయితే ఇది కేసీఆర్ గారు అయితే క్లియర్ గా చెప్పడం జరిగింది రేణు. అంటే మన బీఆర్ఎస్ అధికారంలో ఉంటే ఖచ్చితంగా మీరు అనుకున్న పనులన్నీ సాగుతాయి అంటూ కూడా కేసీఆర్ గారు దీని మీద చెప్పడం జరిగింది. మాగంటి సునీతని గెలిపించండి, మీ బాగోగులన్నీ మేము చూసుకుంటామని కూడా మాగంటి సునీత అయితే ఎన్నికల ప్రచారాల్లో చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీద కసరత్తులు అయితే ఇప్పుడు
కసరత్తులు ప్రారంభమవుతున్నాయని చెప్పాలి. ఎందుకంటే దీంట్లో అసలు ఎలాంటి వ్యూహాలను ఫాలో అవ్వాలి, ఎక్కడెక్కడ రోడ్ షోలు నిర్వహించాలి, ఎటువంటి హామీలు ఇవ్వాలి, వీటన్నిటి మీద జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి కష్ట నష్టాలని కానీ వాటికి సంబంధించి ఎలాంటి హామీలు, అభివృద్ధికి సంబంధించి ఎలాంటి ప్రామిసులు చేయాలి, అక్కడ ఉన్న జనాన్ని ఏ విధంగా ఆకట్టుకోవాలి, సిట్టింగ్ స్థానాన్ని మళ్ళీ కూడా తామే కైవసం చేసుకునే విధంగా ఏ విధంగా పావులు కదపాలి అని కూడా మొత్తం క్యాడర్కి కూడా 40 మంది సభ్యులకు కూడా దిశానిర్దేశం చేశారు కేసీఆర్. అయితే తను చేసిన దిశానిర్దేశం ప్రకారం కూడా సభలను నిర్వహిస్తూ కూడా దీంట్లో ముందుకు సాగమన్నారు. అవసరమైనప్పుడు తానే డెఫినెట్గా కూడా దిగుతాను రంగంలోకి అని కూడా కేసీఆర్ చెప్పారు. ఇక ఇప్పుడు కూడా మాగంటి సునీతకు మాట ఇచ్చారు కాబట్టి డెఫినెట్గా కూడా ఒక్కరోజైనా కానీ కేసీఆర్ దీని గురించి ప్రచారం నిర్వహిస్తారు అనే ఊహాగానాలు అయితే ఊపందుకున్నాయి.